తప్పించి డైరెక్ట్ గా ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డిగా మాట్లాడేది తక్కువ. అతని స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ తను చేసింది చెప్పుకుంటూ తిరగటం. దీన్ని ఇక్కడ ప్రజలు తిరస్కరించారు, అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేశారు మోడీని. ఇక్కడ ఈ ప్రజలు జగన్ ఇట్లాగా రోజు ఇదే రాజకీయం, పద్దాక చంద్రబాబు మాటలకి స్పందన, పద్దాక చంద్రబాబు తిట్టినట్టు తిట్టడం, మీరు చూడండి తెలుగుదేశం నాశనం అయిపోవాలి, రేపు పొద్దున్న లేకపోకూడదు, ఇక బతకూడదు, చంద్రబాబు నట్ట చేసేయాలి ఇట్ట చేసేయాలని ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చాడు అతను. ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాడు, ప్రతిపక్షం లేకుండా చేస్తామని అయితే అన్నారు. రోజు అదే మొక్క ఉండదు కదా, ఎలక్షన్ టైంలో అంటారు. ఎలక్షన్ టైంలో ఉంటది. 21 వచ్చినప్పుడు 21 కూడా రాకూడదు అనే ఆవేశంలో అయి ఉంటాయి. ఆ ఉపన్యాసంలో తప్పు లేదు. రోజు ఇదే పని పెట్టుకుని ఇంకా ప్రతిపక్షం అయిపోతుంది. అది స్పీచ్ అనేది ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకోవాలి, తప్పదు. అంతే తప్పించి ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా చేస్తామన్నారు కానీ ఉన్నోళ్ళని పీకేసి అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళది ఎంతసేపటికి చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే, ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటది, రెండవది కల్చరల్ అసాసినేషన్ ఉంటది, అటాకింగ్ ధోరణి ఉంటది, మూడవది మోటివేషనల్ వే. అంటే తమ నాయకుడు తమ కార్యకర్త ఏం మాట్లాడాలో పదే పదే తను మాట్లాడి అనిపిస్తాడు. అందులో భాగంగా వాళ్ళు అంటే నీ నోట్లోంచి నా మాట రావాలి, అది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఎందుకంటే కార్యకర్తకి నువ్వు తిట్టరా అంటే తిట్టడం తెలియదు, ఏం తిట్టాలో తెలియదు. అదే కార్యకర్త నువ్వు ఎట్లా తిట్టు అంటే ఇదేంటంటే కార్పొరేట్ బట్టే చదువులు. అంటే ఒక నేరస్తుడిగా చిత్రీకరించి జగన్ ని, లేదంటే ఒక నేరస్తుడిగా ప్రమోట్ చేసే ఇంకా మళ్ళీ అధికారంలోకి రావాలి, రాజకీయం చేయాలి అనుకుంటుందా? అదే కనిపించింది. అంతే కదా, అదే వాళ్ళకే. ఇక ఎలా అధికారంలోకి రావాలి? ఇప్పుడు మేము ఇట్లా అద్భుతాలు చేసేసాం, జనం చూస్తారు కదా అద్భుతమా కాదా అన్నటువంటి. అద్భుతాలు చేస్తేనే అధికారంలోకి రావాలి అనేటట్టయితే జగన్ తప్ప ఇంకోటి రావడానికి లేదు. ఎందుకని? ఒక